చాలామంది వెయిట్ చేస్తున్న ఆ రోజు రానే వచ్చింది. మోడీ గారు డైరెక్ట్గా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ని కలవడానికి అమెరికాకు వెళ్ళారు. హానెస్ట్గా చెప్తున్నాను, మొదట్లో ఈ మీటింగ్ డిజాస్టర్ అవుతుంది అనుకున్నాను. కానీ ట్రంప్తో మోడీ గారి మీటింగ్ చాలా అద్భుతంగా సాగింది. ప్రజెంట్ వరల్డ్ మీడియా మొత్తం ఈ మీటింగ్ గురించే మాట్లాడుతుంది. ఎందుకంటే ప్రపంచంలోనే మోస్ట్ పాపులర్ ఇద్దరు లీడర్లు కలిసినప్పుడు వరల్డ్ వైడ్గా కంట్రీస్ అన్నిటికీ చాలా ఇన్పుట్స్ వెళ్తాయి. అయితే ఇక్కడ ఎవరు ఎక్స్పెక్ట్ చేయని చాలా విషయాలు జరిగాయి. స్వయంగా అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ బంగ్లాదేశ్ గురించి మాట్లాడుతూ, బంగ్లాదేశ్ది ఏముందండి, బంగ్లాదేశ్ని ఏం చేయాలి అనేది మన మోడీ గారే చూసుకుంటారు అని ఓపెన్గా చెప్పేశాడు. దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. కానీ మీటింగ్కి సంబంధించిన కొన్ని విజువల్స్ని ఒకసారి చూడండి. ఇక్కడ మోడీ గారు కూర్చొని లేస్తుంటే ట్రంప్ కర్టసీతో చైర్ని అడ్జస్ట్ చేస్తున్నారు. అండ్ ట్రంప్ మోడీ గారిని కలిసిన వెంటనే ఐ మిస్ యూ, నాకు నువ్వు చాలా గుర్తొచ్చావు అని చెప్పారు. ఇక్కడ మీలో కొందరికి నేను ఈ విషయాల్ని కాస్త ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నాను అనిపించవచ్చు. ట్రంప్ అలా మాట్లాడడంలో గొప్పేముంది, అందరితో అతను ఇలాగే ఉంటాడు అనిపించవచ్చు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పాలిటిక్స్లో, ఎస్పెషల్లీ జియో పాలిటిక్స్లో, అంటే అంతర్జాతీయ రాజకీయాల్లో లీడర్లు చేసే ప్రతి చిన్న పని వెనకాల ప్రాపర్ ప్లానింగ్, మెసేజ్ అండ్ ఒక బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఇక్కడ ట్రంప్ మోడీ గారిని ఇంత బాగా రిసీవ్ చేసుకుని ప్రేమగా మాట్లాడుతూ కుర్చీని కూడా అడ్జస్ట్ చేస్తున్నారు అంటే ఇతను డైరెక్ట్గా ప్రపంచానికి, ఎస్పెషల్లీ ఇండియాకు, ఈ దేశం నాకు చాలా ఇంపార్టెంట్, మేము మీకు వాల్యూ ఇస్తున్నామని మెసేజ్ ఇస్తున్నాడు. అయితే నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను, మొదట్లో నేను ఈ మీటింగ్ ఒక డిజాస్టర్ అవుతుంది అనుకున్నాను అని. అలా ఎందుకు అంటే మీ అందరికీ తెలుసు, ట్రంప్ పవర్లోకి రాగానే అన్ని దేశాలపైన టారిఫ్ని విధిస్తున్నాడు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, టారిఫ్ అంటే ఇతర దేశాల వస్తువులు మన దేశంలో అమ్ముడుపోవడానికి ఆ దేశం మనకు కట్టే ట్యాక్స్. అయితే మన దేశం అమెరికన్ వస్తువులపైన భారీగా టారిఫ్ విధిస్తుంది. ట్రంప్కి వాళ్ళ దేశ వస్తువులపైన అధికంగా టారిఫ్ విధించే దేశాలంటే అస్సలు ఇష్టం లేదు. అందుకే ప్రజెంట్ ఇతను ప్రపంచంలోని అన్ని దేశాలకు, మీరు మా దేశ వస్తువులపైన ఈ ట్యాక్సుల్ని తగ్గించండి, లేదా మీ వస్తువులు మా దేశంలోకి వస్తే మీరు మా పైన ఎంతైతే టారిఫ్ని విధిస్తున్నారో అంతే టారిఫ్ని మీ వస్తువులపైన కూడా విధిస్తాను అని చెప్తున్నాడు, బెదిరిస్తున్నాడు. అలాగే పీఎం మోడీ అమెరికాలో ల్యాండ్ అయ్యే ముందు రోజే ఈ డొనాల్డ్ ట్రంప్ రెసిప్రోకల్ టారిఫ్ని అప్రూవ్ చేశాడు. దీని ప్రకారం అమెరికా ఇతర దేశాలు వీళ్ళ వస్తువులపైన ఎంతైతే టారిఫ్ని విధిస్తాయో సేమ్ అంతే టారిఫ్ని వీళ్ళు కూడా విధిస్తారు. ఇలా మన దేశంతో జరిగితే మన దేశ మార్కెట్ కుప్పకూలిపోతుంది. మనం కూడా అమెరికా వస్తువులపై ట్యాక్స్ను తగ్గించాల్సి ఉంటుంది. దీంతో ఈజీగా అమెరికన్ వస్తువులు మన ఇండియాలోకి ఎంటర్ అయిపోతాయి. ఈ అమెరికన్ కంపెనీస్ని మన ఇండియన్ కంపెనీస్ తట్టుకోలేవు. దాంతో మన ఆర్థిక వ్యవస్థే పడిపోవచ్చు. అయితే ఇప్పటి వరకైతే డొనాల్డ్ ట్రంప్ మన దేశం పైన ఎటువంటి టారిఫ్ని విధించలేదు. కానీ అమెరికాకు, ఇండియాకు మధ్య ఒక స్పెషల్ ట్రేడ్ డీల్ జరగబోతుంది. అది ఎలా ఉండబోతుంది అనేది మనకు రేపో ఎల్లుండో తెలుస్తుంది. ఇది ఒక గుడ్ న్యూసే. కానీ మోడీ గారు వైట్ హౌస్ని రీచ్ అయిన వెంటనే అక్కడ ఒక అనుకోని సంఘటన జరిగింది. మోడీ గారు వైట్ హౌస్ని రీచ్ అవ్వగానే అక్కడ ట్రంప్ ఆహ్వానించడానికి ముందుకు రాలేదు. చాలామంది ఇది మోడీకి అవమానము, ట్రంప్ ఇండియాను అగౌరవపరుస్తున్నాడు అన్నట్టుగా ట్విట్టర్లో కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఈ వీడియోని మీరు క్లియర్గా గమనిస్తే మోడీ గారు ఈ కార్ నుంచి దిగగానే ఒక మహిళ వైట్ హౌస్ నుంచి బయటకు వచ్చి మోడీ గారిని లోపలికి పిలిచింది. అయితే ట్రంప్ ఇంకా అక్కడికి రాలేదు. దాంతో చాలామంది ట్రంప్ ఇండియా పైన కోపాన్ని చూపిస్తున్నాడు అనుకున్నారు. కానీ మీరు క్లియర్గా గమనిస్తే ఆ డోర్కి దగ్గరలోని రూమ్లోనే ట్రంప్ నిల్చొని ఉన్నాడు. ఈ వీడియో తర్వాత వెంటనే ఇంకో వీడియో రిలీజ్ అయింది. ఆ వీడియో చాలా ఇంపార్టెంట్, ఒకసారి దాన్ని చూడండి. నేను మీకు స్టార్టింగ్లోనే చెప్పాను, ట్రంప్ మోడీ గారిని హక్ చేసుకొని నేను నిన్ను మిస్ అయ్యాను, చాలా మిస్ అయ్యాను అని చెప్పాడు. అలాగే మోడీ గారిని వైట్ హౌస్లోని కీ మెంబర్స్ అందరితో పరిచయం చేశారు. అండ్ ఇలాన్ మాస్క్ కూడా ఇక్కడ మోడీ గారిని కలిశారు. విషయం ఏమిటంటే ఇలాన్ మాస్క్ ఈ మీటింగ్ కన్నా ముందే మోడీ గారిని తన మొత్తం ఫ్యామిలీతో కలిశాడు. మళ్ళీ ట్రంప్ మీటింగ్లో కూడా ఇక్కడ కలిశారు. మీరు ఇలాన్ మాస్క్, మోడీ గారి మీటింగ్ ఫొటోస్ చూస్తే వీళ్ళ వెనకాల తమ తమ దేశాల జెండా కనిపిస్తుంది.
జనరల్గా రెండు దేశాల జెండాలు ఉన్నాయి అంటే వాళ్ళు అక్కడ తమ దేశాల్ని గవర్నమెంట్ని రీప్రజెంట్ చేస్తున్నట్టు. కానీ ఇక్కడ ఇలాన్ మాస్క్ యాజ్ ఏ గవర్నమెంట్ అఫీషియల్గా మోడీ గారిని కలిశారా లేదా టెస్లా కంపెనీ ఓనర్గా కలిశారా అనే విషయం పైన ఇంకా క్లారిటీ లేదు. అయితే ఇక్కడ ఇలాన్ మాస్క్ మోడీ గారికి ఒక స్పెషల్ గిఫ్ట్ని ఇచ్చారు. ఇది స్టార్షిప్ రాకెట్ పైన ఉపయోగించే హీట్ టైల్. మీలో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇలాన్ మాస్క్ ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్స్ని తయారు చేశాడు, వాటిని ఉపయోగిస్తున్నాడు కూడా. అయితే ఆ రాకెట్స్ పైన ఉపయోగించే ఈ హీట్ టైల్ని యాజ్ ఎ గిఫ్ట్గా మోడీ గారికి ఇచ్చాడు. మోడీ గారు కూడా ఇలాన్ మాస్క్ పిల్లలకి కొన్ని సర్ప్రైజ్ గిఫ్ట్లను ఇచ్చారు. ఇక అఫీషియల్ మీటింగ్ గురించి మాట్లాడితే మోడీ గారికి అండ్ ట్రంప్కి మధ్య మీటింగ్ చాలా అద్భుతంగా సాగింది. వీళ్ళిద్దరూ ఏదో పాత చిన్నప్పటి మిత్రులు కలిసినట్టుగా కలిశారు. అయితే ఇక్కడ నాకు షాకింగ్ అనిపించిన విషయం ఏమిటంటే డొనాల్డ్ ట్రంప్ 2020లో మన ఇండియాకు వచ్చినప్పుడు నమస్తే ట్రంప్ ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్కి సంబంధించిన అనేక ఫొటోస్ని మోడీ గారు ట్రంప్ నిలబడి ఉన్న ఫొటోస్ని ఒక ఆల్బమ్గా చేసి ఆ ఆల్బమ్ పైన మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ యు ఆర్ గ్రేట్ అని రాసి ట్రంప్ తన సిగ్నేచర్ చేసి మోడీ గారికి గిఫ్ట్గా ఇచ్చాడు. నాకు తెలిసి ఈ విధంగా ట్రంప్ ఏ వరల్డ్ లీడర్తో చేయలేదు. ఈ విషయాలని నేను మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంటే ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. రెండు పవర్ఫుల్ దేశాల లీడర్లు కలిసినప్పుడు, అది కూడా మీడియా సమక్షంలో కలిసినప్పుడు వాళ్ళు చేసే ప్రతి చిన్న పని మ్యాటర్ అవుతుంది. దీంతో మనకు రాబోయే రోజుల్లో అమెరికా ఇండియా రిలేషన్స్ మరింత క్లోజ్ అండ్ స్ట్రాంగ్ కాబోతున్నాయి అనే మెసేజ్ అందుతుంది. ఇక మనం బంగ్లాదేశ్ ఇష్యూ గురించి మాట్లాడితే మోడీ గారు అండ్ ట్రంప్ మీడియా సమక్షంలో చాలా ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేస్తున్నారు. అండ్ మీడియా నుంచి క్వశ్చన్ తీసుకునేటప్పుడు ఒక మీడియా పర్సన్ డొనాల్డ్ ట్రంప్తో, ట్రంప్ గారు మీ అమెరికాలో ఉన్న డీప్ స్టేట్ బంగ్లాదేశ్లో రెజ్యూమ్ చేంజ్ చేసింది. మీ పాత గవర్నమెంట్ సొంత ప్రయోజనం కోసం బంగ్లాదేశ్లో ఒక డేంజరస్ గేమ్ ఆడింది. ఇప్పుడు మొహమ్మద్ యూనస్ ఒక డిక్టేటర్ లాగా బంగ్లాదేశ్ని రూల్ చేస్తున్నాడు. దానిపై మీరు ఏమంటారు అని అడిగారు. దానికి ట్రంప్ ఎలా రెస్పాండ్ అయ్యాడో ఒకసారి మీరే చూడండి. Well, there was no role for our deep state. It was this is something that the Prime Minister has been working on for a long time and has been worked on for hundreds of years, frankly. I've been reading about it. But I will leave Bangladesh to the Prime Minister. ఇక్కడ ట్రంప్ చెప్పింది ఏమిటంటే ఈ విషయం పైన నాకంటే మోడీ గారికి మంచి అవగాహన ఉంది. మోడీ గారు అనేక సంవత్సరాల నుంచి బంగ్లాదేశ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఇక బంగ్లాదేశ్ సంగతి మోడీయే చూసుకుంటాడు అన్నట్టుగా ఆన్సర్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్కి ఇంకో ఇంపార్టెంట్ క్వశ్చన్ని అడిగారు. మీ అందరికీ తెలిసే ఉంటుంది, రీసెంట్గా యూఎస్ ఎయిడ్ని డొనాల్డ్ ట్రంప్ కంప్లీట్గా ఆపేశాడు. తెలియని వాళ్ళకి చెప్తున్నాను, యూఎస్ ఎయిడ్ అంటే అమెరికా తమ దగ్గర ఉన్న డబ్బుని ప్రపంచంలోని వివిధ దేశాలకు ఫ్రీగా పంచడం. వీళ్ళు పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్, ఈజిప్ట్ ఇంకా ప్రపంచంలోని చాలా దేశాలకు బిలియన్స్ ఆఫ్ డాలర్స్ని ఫ్రీగా పంచుతారు. ఈ డబ్బు చూడడానికి ఫ్రీగానే అనిపిస్తుంది, కానీ బ్యాక్గ్రౌండ్లో అమెరికా ఈ డబ్బు తీసుకున్న దేశాల నుంచి తమ ఇంట్రెస్ట్కు తగ్గట్టుగా పనులు చేయించుకుంటుంది. ఈవెన్ మన దేశంలోని కొన్ని మీడియా హౌజులు, ఎస్పెషల్లీ కొంతమంది జర్నలిస్టులు కూడా ఈ యూఎస్ డబ్బును తీసుకుంటున్నారు. ఈ డబ్బు కోసం వీళ్ళు అమెరికా చెప్పినట్టుగా ఆడతారు. మన దేశంలో ఉంటూ మనకి అగెన్స్ట్గా ఆర్టికల్స్ని రాయమన్నా వాళ్ళు ఏమాత్రం హెసిటేట్ అవ్వకుండా మన దేశానికి వ్యతిరేకంగా ఆర్టికల్స్ రాస్తారు, వీడియోస్ని కూడా క్రియేట్ చేస్తారు. అయితే ఈ డబ్బుని ఇప్పుడు ట్రంప్ కంప్లీట్గా ఆపేశాడు. ఇక్కడ మీడియా పర్సన్ అడిగిన క్వశ్చన్ ఏమిటంటే ఈ యూఎస్ ఎయిడ్ని అమెరికా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అక్కడి ప్రభుత్వాల్ని మార్చేందుకు ఉపయోగిస్తుంది. మరి అలాంటప్పుడు ఇండియాలో జరిగిన ఎలక్షన్లో కూడా అక్కడి గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఈ డబ్బును వాడారా అని అడిగారు. దానికి ట్రంప్ ఏ విధంగా సమాధానం ఇచ్చాడో మీరే చూడండి. I am particularly impressed by the expose on USAID and I would like you to share with us if you think USAID had a role in election interference in the US in 2020 and Indian elections in 2024. So it could have had a role. ఇక్కడ ట్రంప్ బహుశా యూఎస్ ఎయిడ్ని ఇండియన్ గవర్నమెంట్కి అగెన్స్ట్గా వాడి ఉండొచ్చు అని చెప్పాడు. ఉండొచ్చు అని చెప్పిన మాటే మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అమెరికా, చైనా లాంటి దేశాలు మన భారత రాజకీయాల్ని, ఎస్పెషల్లీ ఎలక్షన్స్ని ఇంపాక్ట్ చేసే పనులు ఎప్పటి నుంచో చేస్తున్నాయి. వీళ్ళు మన దేశ మీడియాని,
కొంతమంది రాజకీయ నాయకుల్ని, ఈవెన్ బిగ్గెస్ట్ అపోజిషన్ పార్టీలకు చెందిన లీడర్స్ని కొనేసుకుంటాయి. దానివల్ల ఆ దేశాలకు ఉపయోగం ఏమిటంటే, ఆ దేశాలకు ఏ లీడర్ అయితే కన్వీనియంట్గా ఉంటాడో అలాంటి లీడర్ని వాళ్ళు సపోర్ట్ చేసి గెలిపించుకొని ఆ తర్వాత మనతో వాళ్ళు కావాల్సిన పనులు చేయించుకుంటారు. అమెరికా ఈ విధంగా ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలతో అమెరికా ఇలా చేసింది. రీసెంట్గా బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ చేసింది కూడా అమెరికాని. ఇప్పటి వరకు జరిగిన ఈ మీటింగ్స్లో ఇండియా పైన టారిఫ్ విధిస్తాము అనే విషయం గురించి డిస్కస్ చేయలేదు. అసలు టారిఫ్ని ప్రాపర్గా డిస్కస్ చేయలేదు. మేబీ ఇవాళ రేపు ఈ విషయం పైన డిస్కషన్లు జరగవచ్చు. కానీ ఈ మీటింగ్లో డొనాల్డ్ ట్రంప్ బంగ్లాదేశ్ సంగతి మోడీ చూసుకుంటాడు అనేది చాలా ఇంపార్టెంట్ స్టేట్మెంట్. అంటే ఇక్కడ మోడీ గారు బంగ్లాదేశ్ పాలిటిక్స్లో డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాబోతున్నారా? ఆ దేశంలో మళ్ళీ డెమోక్రసీ తేవడానికి ఇండియా ఏదైనా పెద్ద రోల్ ప్లే చేయబోతుందా అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది. కానీ ఈ విషయాలు విని బంగ్లాదేశ్లో కూర్చున్న ఈ పెంపుడు మనిషి మొహమ్మద్ యూనస్ పాయింట్ ఇప్పటికే తడిసిపోయి ఉంటుంది. ఇన్ని రోజులు వీడు బైడెన్ అండదండలు చూసి రెచ్చిపోయాడు. ఇండియాను డైరెక్ట్గా టార్గెట్ చేసి క్రిటిసైజ్ చేసేవాడు. ఇకపై వీడు ఆటలు సాగవు. వెరీ సూన్ బంగ్లాదేశ్లో పెద్ద మార్పులు జరగబోతున్నాయి. బహుశా షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కి ప్రైమ్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తంగా ఇవి ట్రంప్ మోడీ మీటింగ్ గురించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు. ఈ మీటింగ్ గురించి మీరేమనుకుంటున్నారు? ట్రంప్ మన ఇండియాకు సపోర్టివ్గా ఉంటాడా? ఇప్పుడు బంగ్లాదేశ్లోని ఈ యూనస్ గాడి పరిస్థితి ఏం కాబోతుంది? వీన్ని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీయే. కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.